ఎంన్యూస్ కి స్వాగతం. కోలుకొండ మండలం ఊరుగుపూడి కన్నా ఆశ్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకుని వడ్డే చిన్న ఆతుల్లో కన్నా ఆశ్రమంలో ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తోట రామకృష్ణ, మండవరపు తాతాజీ, నాయుడు, ప్రసాద్, వీరభద్రరావు, గండి జయసుధ, నరేంద్రపురం యూత్ సభ్యులు, రాజానగరం నియోజకవర్గంలో పలు ఆసుపత్రులు, ఆశ్రమంలోని వికలాంగులకు, వృద్ధులకు ఫ్రూట్స్ అలాగే అన్నదానం, వస్త్రదానం చేశారు. ఈవేళ రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, యువతకి, వీర మహిళలకి అందరికీ కూడా పండగ రోజు. అలాగే బత్తులు ఆ పండగ రోజు కారణం ఏంటంటే రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు పుట్టినరోజుగా అందరూ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా మీ కన్నాశ్రమంలో డెఫ్ అండ్ డమ్ స్టూడెంట్స్కి ఫ్రూట్స్ పంచడానికి వచ్చామమ్మా. అలాగే పొద్దున్నే శివాలయంలో పాలాభిషేకం చేసాం. తర్వాత వచ్చి మళ్ళీ జనరల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఫ్రూట్స్ పంచుతాం. తర్వాత రాజానగరం పార్టీ ఆఫీస్ హెడ్ ఆఫీస్లో కేక్ కటింగ్, తర్వాత పరిదల్లిపేటలో వృద్ధులకి బట్టలు పంపిణీ, అలాగే తర్వాత మల్లంపూడిలో ఒక 100 మందికి భోజనాలు, తర్వాత సాయంకాలం వచ్చి నరేంద్రపురంలో కేక్ కటింగ్ ఉంటుంది. మేమందరం కూడా జిఎస్ఎల్లో ఫ్రూట్స్ మేమందరం కూడా ఈవేళ పండగ జరుపుకుంటున్నాం. ఆయన పుట్టినరోజు సందర్భంలో, బలరామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంలో ఈవేళ మన రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి బత్తుల బలరామకృష్ణ గారు జన్మదినం సందర్భంగా రాజానగరం శివాలయంలో ఆయన పేర పాలాభిషేకం చేస్తుంది. ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతోగాలని, మంచి ఆరోగ్యంతో ప్రజలకు మంచి సేవ చేయాలని ఆ ఈశ్వరుని కోరుకోవడం జరిగింది. ఈరోజు మా ఆరాధ్య నాయకుడు జనసేన పార్టీ రాజానగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి 51వ పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు అందరూ ఈరోజు పెద్ద పండగల వాతావరణంలో జరుపుకుంటున్నాం. ఈ రోజున ఆయన ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఇంకా ప్రజలకు మరింత ఉన్నత సేవలు చేయాలని చెప్పేసి మేమందరం, నేను, ఒడ్డి చిన్న గారు, నాయుడు గారు ఆధ్వర్యంలో ఇంకా చాలామంది కార్యకర్తలు రాజానగరం శివాలయం దగ్గరికి వెళ్ళి ఆ పరమేశ్వరుడికి పాలాభిషేకం చేసి పరమేశ్వరుడు అమ్మవారి ఆశీర్వాదాలు, రాజగోపాల స్వామి ఆశీర్వాదాలు తీసుకుని ఆయన ఉన్నతమైన ఇంకా పదవులు ఇంకా అధిరోహించాలని చెప్పేసి మేము ఒక మినిస్టర్గా కూడా చూడాలనుకుంటున్నాం. వచ్చే పుట్టినరోజుకి ఆయన మినిస్టర్గా ఉండాలని కోరుకుంటూ, ఆయన ఆరోగ్యాలతో అష్టవైశ్వర్యాలు త్వరతోగాలు మరోసారి కోరుకుంటూ, అలాగే ఈ 9 గంటల కార్యక్రమం అయ్యాక ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న నేత్ర ఆశ్రమం దగ్గరకు వచ్చి ఇక్కడ సుమారు 50 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆయన పేరున ఫ్రూట్స్ పంపిణీ జరుగుతుంది. తర్వాత రాజానగరం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వచ్చిన పేషెంట్లకు కూడా ఫ్రూట్స్ పంపిణీ చేస్తాము. తర్వాత రాజానగరం కార్యాలయంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ పెట్టుకున్నాము. తర్వాత పజ్జులపేట గ్రామంలో ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ బట్టల పంపిణీని, భోజన కార్యక్రమం చేస్తాము. అలాగే మల్లంపూడిలో ఉన్న సాయి ఆశ్రమం దగ్గర సుమారు 100 మంది ఉన్నారు. వాళ్ళకి భోజన కార్యక్రమాలు పెట్టి ఫ్రూట్స్ పంపిణీ కూడా చేస్తున్నాము. అక్కడి నుంచి సాయంత్రం మళ్ళీ నరేంద్రపురాన్ని ఒడ్డే చిన్నగారు కొత్తగా ఒక ఆఫీస్ పెట్టారు. అక్కడ కేక్ కటింగ్ కూడా ఇవాళ మొదలు పెట్టాము. అక్కడ జెండా కార్యక్రమం కూడా పెట్టుకున్నాము. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గానికి ఎంతో ఉన్నతమైన సేవలు చేస్తున్నారు. అలాగే ఆయన గెలిపించడానికి కూడా ప్రజలు ఉత్సాహంగా వచ్చి ప్రజలు ఆయన గెలిపించినందుకు కూడా మరొకసారి ప్రజలకు కూడా, రాజానగరం ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనే కాదు, ఆయన శ్రీమతి శ్రీ వెంకటలక్ష్మి గారు కూడా, ఆ ఇద్దరు దంపతులు కూడా ఈ నియోజకవర్గం ఎంతో ఎనలేని సేవ చేస్తున్నారు కనుక మరొక్కసారి ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాం. వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కల్పిస్తూ ఈ సేవల్ని మరింత ఉన్నతంగా చేయాలని కోరుకుంటూ ప్రజలందరి తరపున ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.